వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి టెంపుల్ సిటీ నిత్యం 1,00,000 పైగా మంది ప్రయాణికులు ఇక్కడ తిరుపతి క్షేత్రానికి వచ్చి వెళ్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళ అవసరాల నిమిత్తం స్టే చేసే వాళ్ళంతా కూడా లాడ్జులు కావచ్చు, ఇతర వాటిలంతా కూడా సేద తీరేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఏదైతే హోమ్ స్టేల సంస్కృతి తిరుపతి నగరంలో ఎక్కువైందని చెప్పాలి. అయితే ఈ హోమ్ స్టేలో అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా చోటు చేసుకోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా వహించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చే విధంగా కూడా యోచిస్తున్నట్టు తాజా సమాచారం. మనతో పాటు ఈస్ట్ డిఎస్పీ భక్తవచనం సార్ ఉన్నారు. సార్, ఏదైతే ఈ యొక్క హోమ్ స్టేలలో ఇటీవల ఈ బ్రోతింగ్ కేసులు కావచ్చు, ఇవి సంఖ్య అనేది పెరిగింది. మీరు కొత్తగా పోలీస్ శాఖ వారు కొత్త విధానం తీసుకొని వచ్చి కట్టడి చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అది ఎలా చేయబోతున్నారు ఏంటి సార్? మా తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ హోటల్స్, తర్వాత హోమ్ స్టేస్, తర్వాత ఈ పీజీ హాస్టల్స్లో ఎవరైతే ఆక్యుపెన్సీ చేస్తున్నారో ఆ ఆక్యుపెన్సీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ని మనము ఈ హోటల్స్లోను, తర్వాత హోమ్ స్టేస్లోను, పీజీ హాస్టల్స్లోను వాళ్ళకున్న కంప్యూటర్స్లో వన్స్ ఇన్స్టాల్ చేస్తే ఆ హోటల్స్, ఆ సంబంధిత హోటల్స్, తర్వాత ఈ హోమ్ స్టేస్, పీజీ హాస్టల్స్లో ఎవరైతే వస్తారో గెస్ట్లు, వాళ్ళ ఆక్యుపెన్సీ డీటెయిల్స్ మా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి, తర్వాత డిఎస్పీ ఆఫీస్కి, తర్వాత మా యూనిట్ ఆఫీస్కి, ఎస్పీ గారి ఆఫీస్కి కూడా తెలిసే విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది సుమారు 1 month నుంచి మేము చేస్తున్నాము. ఇప్పటికీ అలిపిరి, తర్వాత ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న ఈ హోమ్ స్టేస్, తర్వాత ఈ హోటల్స్, తర్వాత పీజీ హాస్టల్ డీటెయిల్స్ 80% ఈస్ట్ పిఎస్లో అయిపోయింది. ఇంకా వెస్ట్, తర్వాత ఎస్వి యూనివర్సిటీ పిఎస్ మిగిలి ఉన్నాయి. ఈ ప్రక్రియ కూడా మేము ఒక 3 weeks or 4 weeksలో కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత మాకు ఈ ఆక్యుపెన్సీ డీటెయిల్స్ ఇన్స్టెంట్గా అక్కడ వాళ్ళు ఆక్యుపై చేస్తానే మాకు వచ్చే విధంగా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఒక ఫార్మేట్ కూడా మేము డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్లో వాళ్ళ ఆక్యుపెన్సీ ఎవరైతే చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, అంటే ఆధార్ కార్డు, ఈ డీటెయిల్స్ కూడా అన్నీ ఉంటాయి. దానివల్ల ఎవరైనా అనుమానితులు, సస్పెక్ట్స్ ఏదైనా ఆక్యుపై అక్కడ దిగితే మాకు ఇమీడియట్గా తెలుస్తుంది, ఏదైనా యాక్షన్ తీసుకునేకి అవకాశం ఉంటుంది. సార్, ఏదైతే ఆ యొక్క హోమ్ స్టే నిర్వహించేటువంటి నిర్వాహకులు కూడా వారి మీద ఎటువంటి ఏదైనా అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వారి మీద ఎటువంటి కేసులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది? ఇందాక ఈ హోమ్ స్టేస్లో మాకు అక్కడక్కడ ఈ ప్రాస్టిట్యూషను, తర్వాత గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్తో ఆల్ హోమ్ స్టే ఆర్గనైజర్స్కి, మేనేజర్స్కి మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ తీసుకొని వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా గ్యాంబ్లింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళ హోమ్ స్టేస్ కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ఆడియో గారికి లెటర్ పెడతాము, కంప్లీట్ క్లోజ్ చేస్తాము అని చెప్పడంతో పాటు ఎవరైతే హోమ్ స్టే నిర్వహిస్తున్నారో ఆ ఓనరు, తర్వాత ఆ మేనేజరు, ఆ సంబంధిత అందరి మీద కేసులు స్పెసిఫిక్గా పెడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అలిపిరి లిమిట్స్లో లాస్ట్ వీక్ ఒక ప్రాస్టిట్యూషన్ కేసు, ఈస్ట్ పిఎస్లో ఒక ప్రాస్టిట్యూషన్ కేసు పెట్టడం జరిగింది. దాంట్లో ఓనర్స్తో సహా ఓనర్సు, మేనేజర్సు అందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ 2 క్లోజర్కి కూడా ఆర్డీఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అవి 2 క్లోజ్ చేయడం కూడా జరిగింది. అంటే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నివాసితులు ఏదైతే కొంత ఫ్యామిలీస్ ఉన్న చోట, కొన్ని సౌకర్యం లేని చోట కూడా హోమ్ స్టేల పేరుతో కూడా అనుమతులు తీసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా వచ్చింది. దీన్ని కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా వ్యతిరేకించారు. మన స్టేషన్ లిమిట్స్కి ఏదైనా అటువంటి సమస్య ఏదైనా మీ దృష్టికి రావడం జరిగింది? ప్రస్తుతానికైతే అటువంటిది మా నోటీస్కి రాలేదు. అటువంటిది ఏదైనా ఈ హోమ్ స్టేస్ పొరుగున ఉన్న నైబర్స్ కానీ, అక్కడున్న పబ్లిక్ కానీ ఏదైనా ఈ హోమ్ స్టేస్ వల్ల ఇబ్బంది ఏదైనా ఉంది అని మా నోటీస్కి వస్తే డెఫినెట్గా వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఆడియో గారికి రిపోర్ట్ పెట్టేసి అవి క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తామండి. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఈ యొక్క హోమ్ స్టే నిర్వాహకులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైనా అవినీతి ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏది నిర్వహించినా కూడా ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ చేసే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైతే ఆ పూర్తి డీటెయిల్స్ ఎవరైతే ఆ యొక్క హోమ్ స్టేకి వచ్చేటువంటి వారి వివరాలంతా కూడా పోలీసు వారికి చేరుతుంది. కాబట్టి వీళ్ళకి అనుమానం కలిగితే మనం ట్రేస్ అవుట్ చేయడమో లేకపోతే సోదాలు నిర్వహించడం చేయడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని త్వరలో అవలంబించడం ఉంది పోలీస్ శాఖ అని చెప్పాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో హోమ్ స్టేలో మాత్రం పూర్తి స్థాయిలో కట్టడి చేసి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు మాత్రం పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకెళ్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.